వైసీపీలో అతి చేసే నాయకులు, దోచేసి నాయకులు, దౌర్జన్యంగా ప్రజల రక్తం తాగే నాయకుల పైన మాత్రమే రెడ్ బుక్ పనిచేస్తా ఉంది. ఎవరు కిరణ్ మీరు చెప్పిన 3-4 పేర్లు చెప్పండి. టీడీపీ వాళ్ళు ఎలానో చెప్పలేకపోతున్నారు. ఎవరు అంటే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. ఇప్పుడు ఒకటి ఎవరు దోచేసి లిక్కర్ స్కామ్ లో భాస్కర్ రెడ్డి, జోగి రమేష్, ఇలాంటి వాళ్ళు రెడ్ బుక్ లో పేర్లే కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అరాచకాలు చేశారు, ప్రభుత్వం దోచేశారు కాబట్టి రెడ్ బుక్ లో పెట్టాం. ఇంకా కొన్ని పేర్లు ఉండొచ్చు. ఐపీఎస్ అధికారులు కొంతమంది ఉన్నారు. ఐపీఎస్ అధికారులు ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు సురేష్ ఒక పాయింట్ సురేష్ ఇస్తాను. కిరణ్ అరే ఒక్క నిమిషం అండి. ఉందో లేదో తెలియదు, ఆయన ఏదో తెలిసి చెప్తాను వినండి. కిరణ్ ఒక్క నిమిషం. కిరణ్ సురేష్ క్రాస్ టాక్ వద్దు, నేను ఇస్తాను. కిరణ్ ఒక్క నిమిషం అబ్బా, ఒక్క నిమిషం. సరే పేర్లు చెప్తే అయిపోద్దా? మీరు 100 మంది పేర్లు చెప్పారు, అయిపోయిందా? చట్టం చూసుకుంటుంది. కిరణ్ ఒక్క నిమిషం స్ట్రైట్ గా, రోజా గారు నగర్లో ఉంటున్నారా? ఏమో సార్, వాళ్ళని అడగాలి, వాళ్ళ పార్టీ వాళ్ళని అడగాలి. ఎక్కడ ఉందో ఏమో. కొండకైతే కనిపిస్తుంది రోజు వచ్చి, రోజు మార్చి రోజు, అది మాకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఉన్నారు సార్. నిన్న కూడా కార్యక్రమం విజయవంతం చేశారు. రోజా గారు యాక్టివ్ గానే ఉన్నారా కిరణ్? మీ టార్గెట్ ఆవిడే కదా ఎక్కువ. ఒక్క నిమిషం, చివరిగా నేను డిబేట్ ముగించే ముందు నాకు వేరే డిబేట్ ఉంది, ఏమనుకోవద్దు వెళ్తాను. ఒకే మాట చెప్పేసి వెళ్తా. అది ఏమని అనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది స్పోక్స్ పర్సన్ ఉన్నారు.